హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింత చిగురు. ఈ చింత చిగురు రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సమ్మర్లో మాత్రమే దొరికే ఈ చింత చిగురుతో చాలా కాంబినేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ చింత చిగురు మటన్ కీమా చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, మీడియం సైజ్ టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మటన్ కీమా 1/2 కిలో, చింత చిగురు 1/2 కిలో. ముందుగా చింత చిగురును శుభ్రం చేసి కాడలు పుల్లలు లాంటివి తీసివేయాలి. ఇప్పుడు చింత చిగురుని 2 చేతులతో ఈ విధంగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మటన్ కీమాను శుభ్రం చేసి కుక్కర్లో వేసి కొంచెం పసుపు, వాటర్ పోసుకొని 3 విజిల్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుని టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని పసుపు వేసి కలిపి మటన్ కీమాను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు వేసి కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిస్తే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి కలుపుకొని 1 కప్పు వాటర్ పోసి కలుపుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చిన్న మంటలో ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకొని కూర కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, చింత చిగురు మటన్ కీమా కూర రెడీ. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.